పల్నాడు జిల్లా చిలుకూరుపేట నియోజకవర్గంలో దళిత యువకుడితో కాలు మొక్కించుకున్న ఘటన కలకలం రేపుతోంది. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామ పంచాయతీలో సిబ్బంది కట్టా నవీన్ బెదిరించి బలవంతంగా కాలు మొక్కించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఘటనపై బాధితుడు నాదెండ్ల పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెత్తబండి సేకరించుకుంటా ఉన్నాను. దానిలో నుంచి తీసేశారు. నన్ను తీసేసిన కాడ నుంచి వాటర్ ప్లాంట్ కాడ ఉన్నాను. మున్సిపల్ వల్ల తీసేశారు. తీసేసినాక మా కాళ్ళు పట్టుకుంటేనే నువ్వు దీనిలో ఉంటావు, లేకపోతే లేవురా అన్నారు. నాకు గచ్చంతరం లేక నేను కాళ్ళు పట్టుకొని నేను వాటర్ ప్లాంట్ దగ్గర పని చేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలో కూడా వద్దు, నువ్వు వదిలిన నీళ్ళు మేము తాగాల, కులం పేరు పెట్టి దూషించారు సార్. ఫస్ట్ హరికృష్ణ కాళ్ళు పట్టుకున్నాను, తర్వాత బాణంచేరి గారి కాళ్ళు. మేము ఉంటే ఉంటావు, లేకపోతే మేము తీసేస్తాము అని చెప్పి అన్నారు. నన్ను బెదిరింపులకు బాగా గురి చేస్తున్నారు. కాళ్ళు పట్టుకోమన్నారు, పట్టుకున్నాను. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? చేశాను సార్.